టమాటా రైస్ చేయడానికి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి టమాటీస్, ఆనియన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 టమాటీస్ అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. సన్నంగా స్లైసెస్‌లా కట్ చేసి అండ్ 4 మిర్చి తీసుకున్నా. అండ్ మనకి ఇక్కడ మసాలా సామాన్లు కూడా తీసుకున్నాం. అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర అని. అండ్ ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేస్తాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, మసాలా సామాన్లు యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసిన తర్వాత మనం సన్నంగా స్లైసెస్గా కట్ చేసాం కదా, సో ఆనియన్స్ని కూడా వేసేసి అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేయాలి. వేసేసి వాటిని కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితేనే దాని తర్వాత మనం కట్ చేసి ఉంచిన టమాటాస్ని కూడా యాడ్ చేస్తాము. టమాటీస్ కూడా కొంచెం ఫ్రై అయ్యి కొంచెం మగ్గాలి. సో టమాటీస్ని, ఆనియన్స్ని, మనం వేసిన మసాలా అన్నిటిని కూడా ఫస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకొని అటు ఇటు కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయినా మగ్గించాలి. టమాటీస్ ఇంకా మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గాలి. మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తాము. యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేసి ఫస్ట్ మిక్స్ చేస్తాము. ఈ రెండింటిని కొంచెం ఆనియన్స్, టమాటీలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగతా మసాలాలు కూడా యాడ్ చేస్తాం. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసాము. అండ్ ఇక్కడ బ్లాక్ పెప్పర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసాము. అండ్ 1 to 2 స్పూన్స్ ఆఫ్ కారం. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి కారాన్ని మన కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ మగ్గించాలి. అండ్ మనం ఇక్కడ సాల్ట్ కూడా రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మగ్గాలి.